నమస్తే, వెల్కమ్ టు పక్క లోకల్ ఏపీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక సంస్థకు శ్రీకారం చుట్టింది. మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను పనిచేస్తాయని చంద్రబాబు తెలిపారు. All Indian entrepreneurs, they wanted to launch, naturally they will go to Silicon Valley. Even they fail, there is a encouragement. Failure and success, we have to take into positive way and then move forward. This is where we are bringing now venture capital, mentoring, you name anything, integration. Stanford is the best example for all of you. Purdue, Stanford, every university, there is a proper integration with the public policy makers. In India, unfortunately, that gap is still exists. Even today, our IITs are doing very well, but at the same time, what all they are involved, politicians are not adopting for their public policies. This is the integration I want to bring here. Now, if you see, India is positioned very well. One is reforms have come in 1991. Before that, nobody used to have any innovation or thinking process itself. Government will give some license. Under the framework, I have to work. After economic reforms, India has been changed totally. Thinking process has been changed totally. That is the situation today. Second advantage, IT first mover advantage. Third one, if you see, demographic dividend. All countries are facing the problem of aging, whereas India is having advantage of youngsters. Youngsters are always, they can take risk. That is the beauty of India. This advantage will continue up to 2047, 2050. If you can manage population management, then no country. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని వివిధ విభాగాలకు అదనంగా నిధులు మంజూరయ్యాయి. ఈ విద్యా సంవత్సరం సమగ్ర శిక్షణకు గతంలో కంటే అదనంగా 432.19 కోట్ల రూపాయల నిధులను రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మంత్రి లోకేష్ చొరవతో నిధుల కేటాయింపు విషయంలో రాష్ట్రానికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇక ప్రభుత్వ పెన్షన్ల పునర్పరిశీలన ప్రక్రియలో భాగంగా పలువురు పెన్షన్లను తగ్గించడంతో లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పెన్షన్లను 15,000 నుండి 6,000 రూపాయలకు భారీగా తగ్గించిందని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండల పరిషత్ కార్యాలయం ముందు బాధితులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద వికలాంగులకు కేటగిరీ వారీగా పెన్షన్లు అందజేయనున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే చేపట్టినటువంటి పునఃపరిశీలనలో భాగంగా పెన్షన్లను తగ్గించడం జరిగింది. అయితే ప్రభుత్వం మాత్రం అర్హులైనటువంటి ఏ ఒక్కరికి అన్యాయం చేయదని, అప్పీళ్లు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉందని ఎంపీడీఓ తెలిపారు. మా మండలంలో టోటల్ పెన్షన్స్ 7,606 ఉన్నాయి. దాంట్లో వికలాంగులకు వచ్చేసి 767 ఉన్నాయి. దాంట్లో 142 వాళ్ళు అంటే అనార్హులుగా, అంటే వాళ్ళకి పెన్షన్ లేకుండా మనకి ఆర్డర్స్ వచ్చాయి. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎవరైతే 40% అబోవ్ ఉండే వాళ్ళ దగ్గర నుంచి మేము అప్లికేషన్స్ తీసుకుంటున్నాం. వాళ్ళది ఆధార్ కార్డు, అదేవిధంగా వాళ్ళకి వచ్చిండేటువంటి నోటీసు, తర్వాత సదరం సర్టిఫికేట్, ఇవి దాంతోపాటుగా ఒక అప్లికేషన్ వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకొని అవి మళ్ళీ తర్వాత మరి దాని గురించి ఏం చెప్తారో దాని నుంచి ఫాలో అవుతాం. 40% కంటే బిలో ఉండేటువంటి వాళ్ళవి అవి మా దగ్గర ఇంకా ఏం చేయాలా అనేటువంటిది ఏం లేదు. అదేవిధంగా మెడికల్ గురించి అయినప్పుడు 15,000 ఉండేటువంటి వాళ్ళకి 6,000 నుంచి ఉండేటువంటి వాళ్ళకి 4,000 ఇచ్చినటువంటి పెన్షన్స్ కూడా ఉన్నాయి. పూర్తిగా లేనటువంటి పెన్షన్స్ కూడా, అంటే ఏది లేకునేటువంటి పెన్షన్స్ కూడా దాదాపుగా ఒక వచ్చినాయి, 142 మందికి వచ్చినాయి. కాబట్టి ఈ దాని గురించి మేము అన్నీ కూడా ఇందాక నేను చెప్పినట్టుగానే ఆ విధంగా సర్టిఫికెట్స్ అన్నీ తీసుకుంటున్నాం. తర్వాత దాని నుంచి ప్రభుత్వం కానీ లేకపోతే మా హైయర్ అథారిటీస్ కానీ దాని గురించి ఏం చేయాలని అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతామని మా మండలంలో. ఇక పిఠాపురం నియోజకవర్గం ఆడపడుచులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రావణ శుక్రవారం కానుక సిద్ధం చేస్తున్నారు. శక్తిపీఠం పురుహూతిక అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. 10,000 మంది ఆడపడుచులకు పసుపు కుంకుమ చీరలను పంపిణీ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్.
ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసులో లీగల్ సర్వీసెస్ క్లినిక్ను ప్రారంభించారు. సైనికులకు న్యాయ సేవ అందించాలనే ఉద్దేశంతో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వీర పరివార్ సహాయత యోజన 2025 పథకాన్ని ప్రారంభించినట్లుగా చెప్పుకొచ్చారు. ఇక సైనికులకు ఉచిత సేవలు అందిస్తున్నామని, ప్రతి న్యాయ సేవాధికారి సంస్థ పరిధిలోకి లీగల్ సర్వీసెస్ క్లినిక్లను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. మా అడ్వకేట్ దగ్గర చెప్పొచ్చు, వాళ్ళు మీ తరఫున ఆ కేసు డిఫెండ్ చేయడం జరుగుతుంది. ఇంకా కూడా అందులో లీగల్ సైడ్ ఇంకా మీకు డెప్త్కి వెళ్ళాలి అనుకుంటే మా అడ్వకేట్స్కి మేము స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాం. ఆ పర్టికులర్ యాక్ట్లో అన్ని లా అనేది వర్షన్ అది అన్నీ తెలియాలని లేదు. జనరల్గా అన్ని ఆల్ లాస్లో సివిల్ క్రిమినల్ చదివే వస్తారు అందరూ, లాయర్స్ అయ్యేదానికి. ఇంకా ఏదైనా స్పెషలైజ్డ్ యాక్ట్ సంబంధించి మీ కేసు ఏదైనా అంటే అందులో కూడా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. సో ఒక 1 or 2 weeksలో ట్రైనింగ్ ఇచ్చి అది కూడా మీకు ఆ విధంగా న్యాయ సహాయం అనేది మీకు అందజేయడం జరుగుతుందండి. ఎవరు కూడా హెసిటేట్ చేయక్కర్లేదు. ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ ప్లేస్ ఇట్ బిఫోర్ అస్. ఫ్రీగా. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, ప్రతినిధులు విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించారు. మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశంతో పాటుగా ఇతర దేశాలు కూడా యుద్ధాలను విడనాడి శాంతిని విస్తరింపజేయాలన్నారు. ఇక భద్రాచలంలో గోదావరి వరద 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. చింతూరు నుంచి చట్టివలే ప్రధాన రహదారిపైన భారీగా వరద నీరు చేరింది. అలాగే ఎటపాక మండలం నెల్లిపాక వీరాయిగూడెం రహదారిపై కూడా గోదావరి వరద నీరు చేరింది. దీంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాలను ఐటీడీఏ పీఓ భరత్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తిలక్ నగర్, సంజీవ్ నగర్లతో పాటుగా పలు కాలనీల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ భార్గవి, సిఐ శ్రీనివాసులు పలు స్టేషన్లలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్లు నిర్వహించారు. అయితే కాలనీల్లో ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను ఆరా తీశారు. అలాగే నెంబర్ ప్లేట్లు, సరైనటువంటి పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేసినట్లుగా తెలిపారు. కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం ప్రజలను అప్రమత్తం చేయడమేనని డీఎస్పీ అన్నారు. అయితే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా వారు హెచ్చరించారు. వెల్కమ్ బ్యాక్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తిలక్ నగర్, సంజీవ్ నగర్లతో పాటుగా పలు కాలనీల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ భార్గవి, సిఐ శ్రీనివాసులు పలు స్టేషన్లోని ఎస్ఐలు, పోలీస్ సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అయితే కాలనీల్లో ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలపైన ఆరా తీశారు. అలాగే నెంబర్ ప్లేట్లు, సరైన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేసినట్లుగా తెలిపారు. కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం ప్రజలను అప్రమత్తం చేయడమేనని డీఎస్పీ అన్నారు. అయితే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాళ్ళందరూ ఇల్లు అదే సెర్చ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనము ఈ ఏరియాలో ప్రామినెంట్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ వాళ్ళందరినీ చెక్ చేయగా కొంతమంది ప్రెజెంట్లో ఉన్నారు, కొంతమంది వర్క్ కానీ బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా వాళ్ళ కరెంట్ డూయింగ్స్ అవన్నీ మనం తెలుసుకున్నాము. వాళ్ళందరికీ కూడా ఇంకా ఇక్కడి నుంచి ఎటువంటి ఇలా అసాంఘిక కార్యక్రమాల్లో పాల్పడకూడదు అని చెప్పేసి మనందరం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. తర్వాత వెహికల్స్ కూడా చెక్ చేసాము. ఏవి బైక్స్ పేపర్స్ అవి లేనివి, లేకపోతే నెంబర్ ప్లేట్ లేనివి అట్లాంటివి ఒక 15 బైక్స్ మనం తీసుకొచ్చాము. వాటికి పేపర్స్ అవి ప్రొడ్యూస్ చేయమని అడిగాము వాళ్ళంతా తీసుకొచ్చి ప్రాపర్గా మనకు డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి చూపిస్తే వాటిని రిలీజ్ చేస్తాం. లేదంటే తర్వాత వాటిని ఏం చేయాలా అని చెప్పేసి నెక్స్ట్ చూస్తాము. ఇంకా కొంతమంది రౌడీ షీటర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇంకా మనకి ఏవి సస్పిషియస్గా అయితే ఏమీ కనపడలేదు. రెగ్యులర్ వర్క్ భాగంగానే రౌడీ షీటర్స్ కార్యకలాపాలు ఎక్కువ అవ్వకుండా ఉండడానికి కోసం మనం చేసాము. ఇది అంటే ఎస్పీ గారి ఆదేశాల మేరకు చేసాము.
ఇది చేయడం వల్ల కొంచెం వాళ్ళలో డిటరెన్స్ వస్తుంది అనే ఉద్దేశంతో మన ఎస్పీ గారి ఆదేశాలతో ఇది మా సబ్ డివిజన్ స్టాఫ్ అంతా కలిసి ఎమ్మిగ్నూర్ టౌన్లో చేశాం. ఎక్కడైతే ఇక కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వద్ద తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తుంది. గంగమ్మ గుడి, పుష్కర ఘాట్లు నీట మునిగాయి. అయితే నదిలో నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు భక్తులను పుణ్యస్నానాలను నిలిపివేశారు. ఇక షవర్ల ద్వారా పుణ్యస్నానాలు ఆచరించే విధంగా ఏర్పాట్లు చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సిఐ రామాంజనులు అదేవిధంగా ఎస్ఐ శివాంజల్ ఆధ్వర్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. అయితే తుంగభద్ర నదిలో నీటి ప్రవాహంను పీఠాధిపతి శ్రీ సుభేంద్ర తీర్థస్వామి వారు పరిశీలించారు. ఇక నెల్లూరు లేడీ డాన్ రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అయినటువంటి నిడిగుంట అరుణను పోలీసులు అరెస్టు చేశారు. అద్దంకి టోల్ ప్లాజా వద్ద నిడిగుంట అరుణను పోలీసులు అదుపులోకి తీసుకొని కోవూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. కోవూరు బిల్డర్ మునగ వెంకటకృష్ణ మోహన్ ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు. అరుణతో పాటుగా మరో 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ముద్దాయిలకు వైద్యులచే వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు హాజరుపరచనున్నట్లుగా తెలిపారు. నన్ను ఇక్కడ అక్రమంగా నిర్బంధించేస్తున్నారు. ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను. వాళ్ళు ఏం కేసులు పెట్టారు లేదు నా మీద. ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి, ఈ కారులో పక్కకు తీయండి అని డ్రైవర్కి చెప్తున్నారు. నా మీద ఏం కేసు పెడతారో, ఈ అక్రమ కేసులు ఏందో, నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు. నేను కారులో ఇలా దాంకొని నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు. నన్ను ప్రెస్ వాళ్ళే కాపాడాలి. ఇక ప్రముఖ హైకోర్టు న్యాయవాది రాజారావు నెల్లూరు లేడీ డాన్ నిడిగుంట్ల అరుణపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. అరుణ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిగా, ఇతర రాష్ట్రాల్లో రెడ్డి కులానికి చెందినటువంటి వ్యక్తిగా తప్పుడు సర్టిఫికేట్లను సృష్టించి ప్రభుత్వాలను మోసం చేస్తుందన్నారు. అరుణ గంజాయి సెటిల్మెంట్లు, రౌడీయిజం చేస్తూ సమాజానికి ఇబ్బందులు కలిగించిందన్నారు. దీనిపై చాలా మంది అధికారులను కలిసి వారికి ఫిర్యాదు చేశానని అన్నారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని, జీవిత ఖైదు విధించాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తం దోసుకొని పోవటం, అదేవిధంగా అధికారులు మేనేజ్ చేసుకోవటం, ఆమె నెంబర్ 1. ఇలాంటి కేసులు చాలా చేస్తుంది ఆమె. అంతేకాకుండా గంజాయి వ్యాపారంలో నెంబర్ 1 ఆమె. ఈరోజు ఆమె సంపాదించినటువంటి ఒక నల్లధనం, అదేవిధంగా రికార్డు లేకుండానే ఈరోజు 5 సంవత్సరాల్లోగా ఆమె కోట్ల రూపాయలు డబ్బు ఎట్లా వచ్చిందంటే, ఆమె చేసినటువంటి అపార్ట్మెంట్లో మేము చాలాసార్లు చూసాం ఆమె గంజాయి వ్యాపారం చేయటం. అయినా మేము చాలాసార్లు కూడా నేను విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో కూడా తెలియజేసా అధికారులందరికీ. కానీ ఆమె దగ్గరకు వచ్చి ఏ అధికారి కూడా పట్టుకోవటం కానీ చేయట్లే. ఎందుకంటే ఆమెను చూస్తే భయపడిపోతున్నారు. ఆమె ఎస్సీ మహిళ, ఆమె ఏదో కేసు పెడదని. ఆమె ఎస్సీ కాదని కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే అనేది, ఆమె నిడుగుంటున్నా అని ఆమె ఎస్సీ అయినా ఓసీ అయినా ఆమె పని ఆమె చేసుకోవాలా. 10 మంది మీద దౌర్జన్యం చేసే హక్కు చట్టం ఎవరిచ్చారంటున్నా. అంతేగాని ఆమె చేసినటువంటి ఈరోజు కనీసం దౌర్జన్యాలు, ఇళ్ల మీద పోయి దౌర్జన్యాలు చేయటం, ఏమన్నా మాట్లాడితే మీ అంత చూస్తా అంటాం, రౌడీజం పెట్టడం, ఈ విధంగా దారి దోపిడీలు చేయటం, భయపడిపోతున్నారు. ఏంటంటే ఏం ప్రాణహాని వస్తుందని. కర్నూలు జిల్లా సుంకేసుల జలాశయానికి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ క్రమంలో డ్యాం 20 గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. తుంగభద్ర జలాశయానికి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
తిరుపతిలో వినాయక చవితి గత 24 సంవత్సరాలుగా ఘనంగా నిర్వహించుకుంటున్నామని తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ తెలిపింది. వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకొని వినాయక నిమజ్జనానికి కూడా అంతే భక్తి శ్రద్ధలతో జరుపుకునే విధంగా ఉత్సవ కమిటీకి సహకరించాలని ప్రజలను కోరింది. వినాయక సాగర్లో వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని తిలకించడానికి ప్రత్యేక గ్యాలరీలను కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నకిలీ ఫెర్టిసైడ్ అమ్ముతున్నారని ఓ రైతు ఇచ్చినటువంటి ఫిర్యాదుకు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా స్పందించారు. ఎమ్మిగనూరు పంచముఖ్య ఫెర్టిలైజర్ షాపు పైన చర్యలు తీసుకోవాలని ఆదోని సబ్ కలెక్టర్ ఆదేశించారు. సబ్ కలెక్టర్ భరద్వాజ్, వ్యవసాయ శాఖ ఏవో శివశంకర్, ఏడీ మొహమ్మద్ ఖాద్రీ తనిఖీలు నిర్వహించారు. 63,000 విలువ చేసేటువంటి నకిలీ ఫెర్టిసైడ్లను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లాలో ప్రపంచ సుందరి 2025 ఓపెల్ సుచాత చువాంగ్శ్రీ బ్రెస్ట్ క్యాన్సర్ పైన అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. తాను 14 ఏళ్లకే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డానని గుర్తు చేశారు. అయితే అవగాహనతో తొలి దశలోనే వైద్యం తీసుకున్నానని, దాంతో బ్రెస్ట్ క్యాన్సర్ను జయించానని చెప్పుకొచ్చారు. మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయని, తొలి దశలోనే గుర్తిస్తే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చన్నారు. ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు మెడికల్ సపోర్ట్ ఉండడం మంచి విషయమన్నారు. Like mentioned before, I used to have a breast lump and I had a removal surgery when I was 16. That is why I started my Opal for Her project, which focuses on breast cancer awareness and fundraising. And with the fact that it happened to me at a very young age, this is why I see the importance of raising awareness when it comes to breast cancer. And after a few years of working on this project with medical personnel, doctors, survivors and patients, it all comes to one word, which is early detection. And I think that this is also one thing that Mrs. Sudha Reddy is giving importance about and seeing how it could help save lives of so many women in the community. When it comes to breast cancer, if you could detect it at an early stage, there is a higher rate of survival. This is why including medical personnel in many countries gives so much importance to breast cancer awareness and for everyone to have an early detection so that the curability is high and everyone is safe from breast cancer. The mobile truck breast screening is something that's very important and to me personally is a very effective innovation, because I still believe that in a lot of countries, in a lot of areas and community, there are many more unfortunate women, underprivileged women, that they could either have no knowledge of breast cancer at all, or they could have knowledge of breast cancer but they do not have the funds or accessibility to get themselves checked for breast cancer. Therefore, I am very honored to be a part of this event and also the pink one that's coming up around in the corner, to raise awareness and also give more knowledge and awareness to a lot of people, not only. పల్నాడు జిల్లా దాచేపల్లిలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పొగాకు రైతులను కలిశారు. పొగాకు పంటకు బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచించారు. మిర్చి, పొగాకులకు బదులు కందులు, వేరుశెనగ, మొక్కజొన్న పంటలు వేయాలని కోరారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఈ కేవీసీ చేయించుకోవాలని సూచించారు. అయితే రైతుల పంట పొలాల్లోకి స్వయంగా వెళ్లి పంటలకు అయ్యేటువంటి ఖర్చు, ఇతర వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. తిరువల మండలం రూరల్ ప్రాంతంలో వరి పొలాన్ని అగ్రికల్చర్ అధికారులు గారితో వీళ్ళు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ వీళ్ళు ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అంటే మనకి ఈ సంవత్సరం మంచి శుభసూచకం ఏంటంటే మంచిగా వర్షాలు పడుతున్నాయి, సాగర్ నిండా వాటర్ ఉంటుంది. సో మన లాస్ట్ ఇయర్కి ఈ టైంకి పోల్చుకుంటే ఈ గ్రౌండ్ వాటర్ కూడా 2 మీటర్స్ మనకి పెరిగింది. 12 మీటర్లు ఉండేది 10 మీటర్లు వచ్చింది. ఇంకా ఈ వర్షాలు పడ్డాయి కాబట్టి రాబోయే రోజుల్లో గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది. ఇవన్నీ కూడా మంచి శుభ సూచకాలు. రైతులు ఇప్పుడిప్పుడే వ్యవసాయం పనులు స్టార్ట్ చేస్తున్నారు. దాదాపుగా 1,55,000 హెక్టార్లు మనం వేయాల్సి ఉంటుంది. నార్మల్ ఏరియా 50,000 హెక్టార్ల వరకు ఇప్పుడు పంటలు ఏదైతే అన్నీ కలిపి వేసాయి. వరి పంటలు ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాయి. అన్ని చోట్ల నారు పోసుకుంటున్నారు, పంటలు కట్టుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు ఒక రైతు దాదాపు 13 ఎకరాలు కొంత ఆయనది 100 లీజు తీసుకొని చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా ఒక మంచి కార్యక్రమానికి రావడం జరిగింది. రైతులకు నేను చెప్పేది ఏంటంటే
ఇప్పుడు మన సాంప్రదాయకంగా చేసే వరి లేకపోతే మిర్చి పొగాకు కాకుండా ఎక్కువ ఆదాయాన్ని చేకూర్చే హార్టికల్చర్ పంటలు కూడా దృష్టి సారించాలని కోరాను. అట్లాగే అన్ని ఆర్ఎస్కేల్లో కూడా మనకి ఈ సీజన్ కావాల్సినటువంటి యూరియా కానీ డిఏపి కానీ అన్నీ కూడా రెడీ చేసి ఉంచాము. అక్కడ రైతులు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తిరువరాల మండలం రూరల్ ప్రాంతంలో వరి పొలాన్ని అగ్రికల్చర్ అధికారులు ఇక పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ని డీసీ ప్రసన్న తనిఖీ చేశారు. హాస్పిటల్లోని అన్ని విభాగాలు ల్యాబ్లను పరిశీలించారు. ఓపీ ఆపరేటర్లు సమయానికి విధులకి రావాలని డీసీ మందలించారు. నర్సరావుపేట, సత్తెనపల్లి ఆసుపత్రులకు ఈ వారం నుంచి తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. సత్తెనపల్లి హాస్పిటల్లో కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సరిదిద్దుతామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులందరూ తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. నెట్వర్క్ హాస్పిటల్ ఉంది. మీకు టిపాస్ బయట ఒక 3000 అలా అవుతుంది. అక్కడైతే ఫ్రీ సర్వీస్ ఇస్తారు. అది మేము పేషెంట్స్కి చెప్పాలి. మీరు మీడియా ద్వారా దాన్ని కూడా తెలియజేస్తే మేము గైనకాలజిస్ట్కి చెప్తున్నాం. టిపా కావాల్సిన వాళ్ళు, వెళ్ళగలిగిన వాళ్ళు గుంటూరు వెళ్ళి ఫ్రీగా 3000 రూపాయల టిపా చేయించుకొని వచ్చేసి అది ఎన్టీఆర్ వైద్య సేవలో జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు మేము సూపరింటెండెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఓపీ పరంగా కానీ సర్వీసెస్ పరంగా కానీ సత్తెనపల్లి బాగుంది మాకు. తర్వాత ఇప్పుడు కొత్తగా మనకి ఎస్ఎన్సియు, ఇప్పుడు మనకి ఎంబీఎస్యు ఉంది పిల్లలకి. అలాగే ఇప్పుడు ఎస్ఎన్సియు శాంక్షన్ అయింది. దానికి కాను స్థలం ఎలా చేయాలి ఏంటని ఇప్పుడు ఇందాక మనం చూసాము. మధ్యలో ఆ గ్యాప్స్ని ఎలా ఫిల్ చేయాలి అనేది దానికోసం మనం ఆలోచిస్తున్నాము. తర్వాత ఈ హెల్త్ రికార్డ్స్ చేయడం వల్ల మనకి పేషెంట్కి ఒక కార్డు మనం డెవలప్ చేస్తే 40 రూపీస్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. సో దాన్ని కూడా మనం హాస్పిటల్ డెవలప్మెంట్కి ఉపయోగించుకోవచ్చు. అందుకనే మనం ఎక్కువగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వనరులను మనమే సంపాదించుకొని మనమే దీన్ని డెవలప్ చేసుకోవాలనే కాన్సెప్ట్లో మన గవర్నమెంట్ నడుస్తుంది. సో దాన్ని మనం ఇక్కడ కూడా అప్లై చేస్తున్నాము. అలాగే ఆరోగ్యశ్రీలో కూడా మనము ఎన్ని ఆరోగ్యశ్రీలు కేసులు చేస్తే మనకు అంత పేషెంట్ కేర్ డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల్లో కొంత పేషెంట్ కేర్కి యూజ్ చేసినా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఉపయోగించుకోవచ్చు. సో మనం ఆరోగ్యశ్రీ ఎక్కువ చేయడం. ఇక P4 పిచ్చిలో చంద్రబాబు ఉన్నట్లు అనిపించిందన్నారు మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి. నేల విడిచి సాము చేస్తున్నట్లు ఉందని విమర్శించారు. జగన్ పాలనలో అభివృద్ధి లేదన్నారు. అయితే తమ ప్రభుత్వంలో అభివృద్ధికి 1000 కోట్లు నిధులు ఇచ్చామన్నారు. అభివృద్ధి ఎక్కడ జరుగుతుందని అన్నారు. అయితే కేటాయించినటువంటి నిధులు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించారు. వాట్సాప్ గవర్నెన్స్ అంటే ₹1 లంచం లేకుండా వాట్సాప్లో మనం పంపిస్తానే ఆటోమేటిక్గా రావాలా మన సర్టిఫికెట్ కానీ మన పని ఏది కానీ. తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం గవర్నెన్స్ అదేందో నాకు అర్థమే కాదు. రియల్ టైం గవర్నెన్స్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి నేను వాట్సాప్ కాల్లో, ఎందుకు భయపడతారు కదా మాట్లాడాలి. వాట్సాప్ కాల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేసిన, ఏంటి రియల్ టైం గవర్నెన్స్ అంటే, ఏం లేదు సార్, అది రియల్ టైం గవర్నెన్స్లో మీ ఇంటికాడ బల్బు పోయి ఉంటుంది, ఆ బల్బు పోయిందని ఆడెవడో చెప్తాడు, అది రియల్ టైం గవర్నెన్స్ సార్ అన్నాడు. మనకు అది తెలియదు, ఇది తెలియదు, ఏది కరెక్టో ఏదో తెలియదు. అది అయిపోయిందా రియల్ టైం గవర్నెన్స్? అసలు మనము ఈ మాటలు తప్ప రియల్ టైం గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్. ఇది వాళ్ళ పక్కా లోకల్ ఏపీ న్యూస్. మరిన్ని లోకల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా నైట్ టీవీ.